మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. పుల్లల చెరువు బస్టాండ్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నేతలు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కల్పించడం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు కృష్ణని కొనియాడారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. కులమతాలకు అతీతంగా సమాజ సేవకు యువత ముందుకు రావడమే ఆయనకు మనవిచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జీవి గురునాథం, నాయకులు ఉపల హనుమంతు, కొర్లకుండు జానకి, రఘు, ఆర్మీ బుజ్జి, సర్పంచ్ బడిపాటి ఓబులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. 125వ జయంతి సందర్భంగా వచ్చినటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్ర కోసం 58 రోజులు నిరాదీక్ష చేసి మన తెలుగు వారికి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఇది మన పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి జరుగుతున్నటువంటి అవమానాన్ని భరించలేక ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో నిరాదీక్ష చేసి 58 రోజులు నీళ్లు ఆహారం ఏమీ లేకుండా ఉండి మరణించడం జరిగింది. మరణించిన తర్వాతనే 1953లో మనకు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. ఆయనకి ఈరోజు మన కూటమి ప్రభుత్వం 58 అడుగుల విగ్రహాన్ని మన అమరావతిలో ఏర్పాటు చేయటం చాలా అభినందనీయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పుల్లల చెరువు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమం అందరూ కూడా మరి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు భాషాపేక్ష రాష్ట్రాల కోసం ఆనాడు మరి ఆమర నిరాశ తీసి 58 రోజులుగా ఆయన మన దేశం మన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అలాగే విధంగా కాకుండా స్వతంత్ర భారతదేశంలో గాంధీ వెంట కూడా నడవటం, మరి హరిజన గిరిజన వారికి దేవాలయాల్లో మరి స్థానం కల్పించటం, ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఆయన ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు స్థాపించినందుకు ఆర్యవైశ్య సంఘం తరపున ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులను తలుచుకొని వారి ఆశయ సాధన కోసం పనిచేస్తే ఎంతో మనిషికి తృప్తి కలుగుతుంది. వాళ్ళ ఆశయాలను సాధించే విషయంలో ఎవరైతే పాల్గొంటామో వాళ్ళు స్మరించుకున్న అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.